హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా చికెన్ లెగ్ పీసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవాళ సండే కదండి, ఈ లెగ్ పీసులు తీసుకున్నాము. చూడండి, చాలా సైజు కూడా బాగున్నాయి, మంచిగా చూసి తీసుకొచ్చాము. ఇప్పుడు వీటిని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి పెట్టాము. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. వీటిని కట్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి, మసాలా అంతా పట్టించాలి కాబట్టి. చూడండి ఇలా చేస్తున్నాం. చూడండి, ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే మనం ఉప్పు కారం మసాలా వేసుకుంటే ముక్కకు బాగా పట్టిద్దండి. రెండు వైపులా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటికి నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నిమ్మకాయ పిండుకొని. అప్పుడు మనము తినేటప్పుడు కూడా టెండర్గా ఉంటుంది. ఇప్పుడు 3 నిమ్మకాయలు సరిపోద్దండి దీనికి. నిమ్మకాయ బాగా పట్టించామండి. దీనికి మనం ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. విడిగా అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ లెగ్ పీసులు అరగంట నానబెట్టుకున్నాం కదండి. దీంట్లోకి మసాలా రెడీ చేద్దాం. 1 కప్పు పెరుగు, రెండు స్పూన్ల కారం, కొద్దిగా కసూరి మేతి, తందూరి మసాలా 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, సాల్ట్ ఇంకా కొద్దిగా దానికి సరిపడా కొద్దిగా కలుపుకుంటాం. లెగ్ పీస్కి ఇప్పుడు బాగా మొత్తము అప్లై చేసుకోవాలండి. ఘాట్లు పెట్టాం కదా, ముక్కకు బాగా పట్టాలి. ఇప్పుడు 1 గంట నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు లెగ్ పీసులు డీప్ ఫ్రై చేసుకోవాలండి. కడాయి పెట్టుకొని నూనె పెట్టాను. ఈ నూనె వేడెక్కాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. మసాలా కలిపి పెట్టుకున్నాం కదా లెగ్ పీసులకి. ఇప్పుడు ఈ నూనెలో వేస్తాను. ఇలాగా ఎర్రగా వచ్చినాయి చూడండి. ఇట్లా ఎర్రగా వచ్చేదాకా వేసుకొని తీసి గిన్నెలో పెట్టుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి. లెగ్ పీసులు అన్నీ వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. చూసారు కదండి, చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోయినాయి. చూస్తానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇవి కూడా తిని చూడండి, అసలు మళ్ళీ మీరు చేసుకుంటారు. మైనీసు, ఉల్లిపాయ, నిమ్మకాయ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.